బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. మరోసారి అనే దానికంటే కూడా గంటకొకసారి అంటే బెటర్ ఏమో. ఎందుకని అంటున్నా ఈ మాట అంటే ఆల్రెడీ నిన్న నార్త్ కొరియాకు సంబంధించినటువంటి ప్రాంతంలో సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర ఒక పడవ అక్కడటువంటి ఒక ఫిష్ కంపెనీ రెస్టారెంట్ పైనకి రెయ్యమని దూసుకొచ్చింది. ఆ పడవలో నుంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. దాంట్లో 3 మరణించారు, 7గురికి చాలా తీవ్రంగా గాయాలన్న మాట మనం విన్నాం. ఆ ఘటన నుంచి తేరుకోక మునిపే మరికొన్ని గంటల్లోనే, కొన్ని రోజులు కూడా కాదు, వెంటనే అదే నార్త్ కొరియా ప్రాంతంలో నిన్న సండే కావడంతో చర్చ్కి వెళ్ళారట కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఆ చర్చిలోకి ఒక కారు తీసుకొని రెయ్యమని దూసుకొచ్చి ముందుగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. దాంట్లో ఘటనలో ఒకరు మరణించిన తర్వాత వెంటనే అదే వెహికల్ని తీసుకొని మళ్ళీ ఆ చర్చిని ఢీ కొట్టాడట. చర్చిని ఢీ కొట్టి ఆ కారుతో, ఆ ట్రక్తో తర్వాత ఆ చర్చ్ కూడా నిప్పంటించాడు. సో ఈ సంఘటన పరిశీలించిన తర్వాత అక్కడి పోలీసులు, స్థానికులు అంతా కలిసి ఆ వ్యక్తి ఎవరు దుండగుడున్నాడో వాడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి చర్చిలో ఆ సమయంలో నిప్పెట్టిన సమయంలో కొన్ని వందలాది మంది లోపల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో వారందరి పరిస్థితి ఇంకా అధికారికంగా అటు అమెరికా ఎటువంటి విధంగా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ వందలాది మందికి పైబడే ఆ చర్చిలో ఉన్నారు. నిప్పంటుకున్న చర్చిలో అనంటే మరణాల సంఖ్య చాలా దారుణంగా పెరిగే అవకాశం ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది ఈ గన్ కల్చర్ పెరిగిపోవడం వల్ల మరణించారని చెప్పేటువంటి లెక్కను తీస్తే సుమారుగా 318 మంది ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కాబడ్డ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం గన్ కల్చర్ పెరగడం మూలంగానే, గన్తో పేల్చి కాల్చి చంపి చనిపోయిన వారి సంఖ్య 318. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేని వాడు బయటకు వచ్చి మధ్యలో దరువులేస్తున్నాడు. లోపల ఆయన దేశంలో ఏం జరుగుతుందో పసిగట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తలలో పట్టుకొని ఇప్పుడు అక్కడ ఇంకా ఇది కంటిన్యూ అవుతుండగా ప్రపంచంలో జరిగినటువంటి దేశంలో యుద్ధాల గురించి, ప్రపంచ దేశాల ఇంటర్నల్ రాజకీయాల గురించి, ఆ దేశాల్లో జరిగినటువంటి ఇంకేదైనా అంశాల గురించి మాట్లాడుతూ ప్రపంచ శాంతి దూత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. చూడండి, 318 మంది ఇప్పటికే ఈ గన్ కల్చర్ పెరిగిపోవడం మూలంగా మరణించారంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క అధికారులు, అక్కడ సిబ్బంది, అక్కడ ఆయన పరిపాలన ఎలా ఉందో దానికి నిదర్శనమని చెప్పాలి. చార్లీ కిర్క్ అక్కడి దాకా ఎందుకు, డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు, ఆయన కుడిభుజం లాంటి ఒక వ్యక్తి చార్లీ కిర్క్ కూడా ఒక యూనివర్సిటీలో ఒక సమావేశం నిర్వహించబోతున్నాడు. ఆ యూనివర్సిటీ సమావేశం దేనికోసం? గన్ కల్చర్కి పెరిగిపోయి గన్ కల్చర్ ద్వారా ఎంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారు, బాధితులు ఎంతమంది అవుతున్నారు, బాధ్యులు ఎంతమంది అవుతున్నారు రకంగా ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో ఆయన చనిపోయింది కూడా గన్ కల్చర్ మూలంగానే, గన్ కల్చర్ పెరగడం మూలంగానే. అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, డొనాల్డ్ ట్రంప్ యొక్క పటిష్టమైనటువంటి పరిపాలన ఎలా ఉందనే దానికి ఒక నిదర్శనంగా చూడాలి. సో ఇప్పటివరకు నేను చెప్తున్నటువంటి ఈ వార్తలో నిన్న నార్త్ కొరియాలోని మిచిగన్ ప్రాంతంలో ఒక చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిచిగన్ ప్రాంతంలోని చర్చిని ట్రక్కుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత నిప్పు పెట్టాడు ఆ దుండగుడు. ముందుగా కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో ఒకరు మరణించారు కూడా. మిచిగన్లోని బ్లాంక్లోని మోర్మాన్ చర్చి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ చర్చిలో వందలాది మంది అక్కడ సామాన్య ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలు చేసేవారంతా కూడా ఇప్పుడు నిప్పంటించడంతో అందులో చిక్కుకుపోయారు. అయితే అధికారులు ఇంకా ఎక్కడ కూడా దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయలేదు. ఎక్కడ, ఎలా, ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది మరణించారు ఏంటనేది ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ప్రస్తుతానికి ఇక్కడ అమెరికాలో మనం ఈ వార్త చెప్పే సమయానికి అర్ధరాత్రి సమయం కావస్తోంది. సుమారుగా చీకటి పడుతున్న సమయం కాబట్టి ఇంకా అధికారులు ఎటువంటి విధంగా అంచనాకు రాలేకపోతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి కొన్ని విజువల్స్ ఉన్నాయి. అక్కడ చర్చిలో ఎటువంటి విధంగా నిప్పంటించాడు దుండగుడు, ఏ రకంగా కాల్పులు జరిపాడనేటువంటి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, లుక్ ఎట్ దిస్ విజువల్స్. ఈ విజువల్స్ మీరు గమనించండి. అటువైపున మొత్తం కూడా చెట్లు, పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ చర్చ్ ప్రాంతం కూడా సుమారుగా ఆ డ్రోన్ విజువల్ మనం పరిశీలిస్తుంటే కనుక కొన్ని ఎకరాల్లో విస్తరించింది. ఆ చర్చ్ మొత్తం కూడా పైకప్పు మొత్తం నిప్పంటుకుంది. లోపల వారు లోపల ఉండిపోయారు. మరి దాంట్లో ఎంతమంది క్షతగాత్రులుగా ఉండిపోయారు, ఎంతమంది సజీవంగా
దహనమైపోయారని ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ చుట్టూ మొత్తం అటవీ, ఇంకా ఈ మంటలు విస్తరిస్తూ ఉన్నాయి, మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి, చెలరేగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఈ వార్త చెప్పే సమయానికి అక్కడి అమెరికా మీడియా కథనాల మేరకి ఇంకా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఆ మిచిగన్ ప్రాంతంలో బ్లాంక్లోని మార్మాన్ చర్చి ఇంకా కూడా అక్కడ మంటలు అంటుకొని ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఆ దుండగుడు ముందుగా ఒక ట్రక్కులో వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారట. దాంతో ఒక వ్యక్తి మరణించాడు. ఆ ఫైరింగ్ ఓపెన్ చేయడంతోనే అంతా అలర్ట్ అయిపోయి అందరూ కూడా దాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఏం చేయలేక డైరెక్ట్గా అందులో ఉన్నవందరినీ కూడా చంపాలనుకున్నాడేమో తెలియదు, కానీ డైరెక్ట్గా ట్రక్కుతో ఆ చర్చిని ఢీకొట్టి ఆ తర్వాత నిప్పంటించాడట. సో నిప్పంటించే సమయానికి ఆ చర్చిలో కొన్ని 100 మందికి పైగా అందులో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో అయితే అదే నిప్పంటించిన క్రమంలో చుట్టూ కొంతమంది స్థానికులు కానివ్వండి, పోలీసులు అక్కడ చేరుకొని ఆ దుండగుడిని కూడా కాల్ చంపినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ దుండగుడు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు టార్గెట్గా చేశాడు అనేది మాత్రం తెలియలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 2 రోజుల్లోనే, కొన్ని గంటల వ్యవధిలోనే సుమారుగా 4 మరణిస్తే 17 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే రీసెంట్ డేస్లో ఈ సెప్టెంబర్ మంత్లోనే ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని మీకు వివరంగా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న 28th రోజు ఒక చర్చిలో ఒకరి మరణానికి కారణమవడం, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారుగా 10లో ఉండొచ్చు, సుమారుగా 100లో ఉండినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆ చర్చ్ పైకప్పు ఎలా నిప్పులు రగులుతోంది, అక్కడ ఏ రకంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయో మనం చూస్తుంటే ఆ చర్చిలో ఉన్న వారి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో సుమారుగా ఆల్రెడీ ఒకరు మరణించారని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకెంతమంది మరణించారని ఇంకా తెలియడం లేదు. ఇంకా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. సో నిన్న నార్త్ కొరలోని మిచిగన్లోని బ్లాంక్లోని మోర్మాన్ చర్చ్లో ఈ ఘటన చోటు చేసుకుంటే, అంతకంటే ముందు రోజు సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర ఒక దుండగుడు పడవలో వచ్చి అక్కడ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ పైన దాడులు చేసి అందరినీ హతమార్చే ప్రయత్నం చేశాడు. దాడుల్లో 3 మరణించారు. సో మిగిలిన వారందరికీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అక్కడ 3 మరణాలు సంభవించాయి, 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 25 అంటే ఒకరోజు ముందు, నిన్న మొన్న అంతకంటే ఒకరోజు ముందు 3కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. డల్లాస్ ఫీల్డ్ ఆఫీస్లో ఒక రూఫ్ టాప్ పైన ఇమిగ్రేషన్ అధికారులు, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్కడ ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో 3 మరణించారు. ఇక సెప్టెంబర్ 20న లౌసియానా దగ్గర 150 మంది పబ్లిక్ పైన చాలా దుర్మార్గంగా దాడి చేశాడు ఒక వ్యక్తి. సో దాంట్లో 6 మరణిస్తే 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 17న కూడా ఒక పెన్సిల్వేనియా దగ్గర గృహ నిర్బంధానికి సంబంధించి, లేకపోతే అక్కడ వారిని ఇబ్బందులకు గురి చేసేందుకు గాను అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినటువంటి పోలీసుల పైన అక్కడ నిందితుడు కాల్పులు పాల్పడితే 3 పోలీసు అధికారులు మరణించారు. డిసెంబర్ నిందితుడు కూడా పోలీసులు కాల్ చంపేశారు. సో దీంతో 4 మరణించారు. ఆ తర్వాత 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అంతకంటే ముందు సెప్టెంబర్ 10న ఎవర్ గ్రీన్ హై స్కూల్ దగ్గర కూడా ఇదే రకంగా మాస్ షూటింగ్ జరిగితే అక్కడ కూడా 1 మరణించారు, 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 9న ఇండియా బేసిన్ దగ్గర కాలిఫోర్నియాలో ఇదే రకంగా కాల్పులు జరిగితే 6 మరణించారు, 12 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఈ స్థాయిలో వరుసగా గన్ కల్చర్ పెరిగిపోవడంతో అమెరికాలో పబ్లిక్ అంతా కూడా సతమతం అవుతున్నారు, కొంత ఆందోళనకు గురవుతున్నారు. గన్ కల్చర్ మూలంగా